సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలను విధించారు. ప్రత్యేకంగా పబ్స్ నిర్వాహకులకు నిబంధనలు వివరించారు. మైనర్లను పబ్స్లోకి అనుమతించరాదని మరోసారి స్పష్టం చేశారు. తరచుగా నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసే పబ్స్లో ఈవెంట్స్ చేపట్టేందుకు అనుమతులు నిరాకరించామని వెస్ట్ జోన్ డీసీపీ చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం జరగబోయేటటువంటి ఈవెంట్స్ కావచ్చు, అదేవిధంగా పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ దగ్గర పోలీసులు ఏ విధంగా ప్రజలకి బందోబస్తుని ఏర్పాటు చేశారు, ఏ విధమైన ఆంక్షలు ఉన్నాయో ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే హైదరాబాద్ అనగానే న్యూ ఇయర్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. పబ్స్ కావచ్చు, బార్స్ కావచ్చు, అదేవిధంగా ఓపెన్ ఈవెంట్స్ కూడా చేస్తారు. బంజారా హిల్స్ అదేవిధంగా జూబ్లీ హిల్స్ వరకు ఎన్ని పబ్స్ని ఐడెంటిఫై చేస్తారు? వెస్ట్ జోన్ పరిధిలో ముఖ్యంగా ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ పంజాగుట్ట ఏరియాలో దాదాపు 45 వరకు పబ్బులు ఉన్నాయి. అదేవిధంగా చాలా స్టార్ హోటల్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. లాస్ట్ వీకెండ్ వీ కండక్టెడ్ ఏ కోఆర్డినేషన్ మీటింగ్. ఈ మేనేజ్మెంట్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్లిక్ సేఫ్టీ దృష్టిలో సీసీటీవీ సర్వేలెన్స్, తర్వాత అడిక్వేట్ సెక్యూరిటీ సిబ్బంది, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రివెన్షన్ విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా అడిక్వేట్ ఇల్యూమినేషన్, పబ్బు లోపల బయట పరిసర ప్రాంతాల్లో వెలుతురు ఉండే విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా మైనర్లకు లోపల ఎంట్రీ చేయకూడదని, ఇట్లా రకరకాల అంశాలపైన మేము వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ట్రాఫిక్ పోలీస్ మరియు లాండ్ ఆర్డర్ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. రోడ్ పైన ఎటువంటి డేంజరస్ యాక్టివిటీస్ కానీ, తర్వాత డ్రంక్ డ్రైవింగ్ కానీ లేకుండా, తర్వాత అల్లరి చేయకుండా అందరూ చట్ట ప్రకారంగా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అంటే వెస్ట్ జోన్లో ఉన్నటువంటి పబ్స్ కావచ్చు, బార్స్ కావచ్చు, రెస్టారెంట్స్ ఎన్నిటికీ ఈవెంట్స్కి అనుమతులు ఇచ్చారు? దాంతోపాటు ఏమన్నా రిజెక్ట్ చేసినటువంటి వాటి ఎన్ని ఉన్నాయి? ఒక 7-8, 10 వరకు రిజెక్ట్ అయినాయి. అంటే వాళ్లకు రిజెక్షన్ అంటే వాళ్ళు రాత్రి 12 వరకు వాళ్ళు రోజువారీ ఎట్లా ఉంటారో అట్లా బిజినెస్ చేసుకోవచ్చు. కొందరు కొన్ని పబ్బుల పైన మాన్య హైకోర్టు ఆదేశానుసారంగా వాళ్ళు రాత్రి 10 తర్వాత లౌడ్ మ్యూజిక్ పెట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా మిగతా అన్ని పబ్బులు, బార్స్ అండ్ స్టార్ హోటల్స్ వాళ్ళు అన్ని నియమాలు ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ రాత్రి 1 వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రిజెక్ట్ చేయడానికి ప్రత్యేకించి ఏమైనా కారణాలు ఉంటాయా సార్? ఎలాంటి పబ్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, స్టార్ హోటల్స్కి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఎవరైతే తరచుగా నాయిస్ పొల్యూషన్ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయో అట్లాంటివి మనము ఈ సౌండ్ మ్యూజిక్ పర్మిషన్ టైమింగ్ రెస్ట్రిక్షన్ పెట్టినాము. ఎవరైతే రెగ్యులర్గా నాయిస్ పొల్యూషన్ ఉల్లంఘన చేశారో నాయిస్ పొల్యూషన్ రూల్స్ని, అట్లాంటి పబ్బులకు రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొందరు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా వాళ్లకు రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టడానికి అవకాశం లేదు. ఇంకా కొందరు తరచుగా ఈ వేరే ఉల్లంఘనలు చేయడం వల్ల, అంటే విపరీతంగా ట్రాఫిక్ జామ్ చేయడము, తర్వాత అక్కడ కొట్లాటాలకు దారి తీయడము, తర్వాత వాళ్ళ పబ్ లోపల వాళ్ళ బౌన్సర్లు కానీ మిగతా సెక్యూరిటీ సిబ్బందికి, కస్టమర్లకు కొట్లాట అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అట్లాంటి పబ్బుల పైన మనము ఎక్కువ ఆంక్షలు విధించాము. అంటే పబ్స్ అనగానే ఇప్పుడు వెస్ట్ జోన్కి సంబంధించి చాలా ఉన్నాయి సార్. ఇందులో ఎక్కువగా మెయిన్ రోడ్స్ మీద ఉన్నటువంటి పబ్స్ ఉన్నాయి. కొంతమేరకు వాళ్ళకి పార్కింగ్ లేకపోవడం ఇదంతా కూడా ఉంది. ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేసి ఆ పార్కింగ్కి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు? ముఖ్యంగా మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఈ పబ్ యాజమాన్యాలకు పోలీసు తరపున చాలా స్పష్టమైన సందేశం ఇవ్వడం జరిగింది.
ఎవరు కూడా విచ్చలవిడిగా పార్కింగ్ చేపించి జనాలకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదని దీనికోసము మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఈ పబ్బులు ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతం అంటే రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 10C జూబ్లీ హిల్స్, తర్వాత ఫిల్మ్ నగర్ రోడ్డు, బంజారా హిల్స్లో కొన్ని ముఖ్యమైన రోడ్లలో ఈ సమస్య ఉంది. అక్కడ వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో దానికి మించి ఎవరు కూడా క్రౌడ్ని అలో చేయొద్దని, తర్వాత ఈ పార్కింగ్ నియంత్రణ కోసము, తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కోసము వాళ్ళు ఎక్కువ సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి జరిగేటువంటి ఈవెంట్స్కి కొన్ని పబ్స్కి రెస్టారెంట్స్కి చెక్ చేసిన తర్వాత అనుమతులు ఇచ్చాము. కొన్నిటిని మాత్రము ఉల్లంఘనల్ని అధిగమించి ఉన్నటువంటి వాటికి మాత్రము రిజెక్ట్ చేశామని చెప్తున్నారు. రాత్రి జరగబోయేటువంటి ఈవెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక సంతోషకరమైనటువంటి ఈవెంట్గానే ఉండాలి, బాధాకరంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా సరే మద్యం సేవించి ఉంటే ఖచ్చితంగా వాహనాలని బుక్ చేసుకోవడంతో పాటు క్యాబ్స్ అన్ని ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి. లేదు అంటే డ్రైవర్ని పిలిపించుకొని వెళ్ళాలి. ఎవరు మద్యం సేవించి బండ్లు నడపరాదు. పోలీసులు కేవలము వాళ్ళ సురక్షితం కోసమే చెకింగ్ పాయింట్స్ వద్ద చెకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ సహకరించాలి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తూ అందరి భద్రత కోసమే మేమంతా కూడా నైట్ డ్యూటీలు చేస్తూ అటు చెక్ పోస్టుల దగ్గర కానీ ప్రతి ఒక్క చోట తనిఖీలు చేస్తున్నా, సహకరించాలి అంటూ చెప్తున్నారు వెస్ట్ జోన్ డీసీ